మై గాడ్, ఏమైంది జాస్మిన్? మన రెబల్ స్టార్ ప్రభాస్ మాస్ ప్లానింగ్ మామూలుగా లేదే. నెక్స్ట్ 5 years బ్లాస్ట్ అంతే. అవును జాస్మిన్, నేను చూసా. ప్రభాస్ లైన్అప్ చూస్తూ ఉంటే ఫ్యాన్స్ హార్ట్స్ లో ఫైర్ వేవ్ లాంటి ఎక్సైట్మెంట్ ఫ్యూజ్ లా బ్లాస్ట్ అవబోతుంది అనుకో. అసలు ఆ లైన్అప్ చూడు. రాజా సాబ్, స్పిరిట్, సలార్ 2, కల్కి 2, ఫౌజీ ప్రీక్వెల్ అండ్ ప్రశాంత్ మూవీ 5 కాదు 6 కాదు, డైరెక్ట్ 7 బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్స్. ఇక నెక్స్ట్ 5 years టికెట్ బుక్ అయిపోయినట్టే. బాహుబలి నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు తన స్టైల్లో బిగ్ స్కేల్ లో వెళ్తున్నాడే. అవుని, జనరల్ గా హీరోలు ఏదైనా ఒక్క ఫ్రాంచైజ్ మీద ఫోకస్ పెడతారు, కానీ ప్రభాస్ మాత్రం మల్టీ యూనివర్స్ కి ఫోకస్ పెట్టేశాడంటే అంత ఈజీ కాదు బాస్. 5 years బ్లాస్ట్ అంతే. అయితే ఫస్ట్ రిలీజ్ అయ్యే రాజాసాబ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ జాస్మిన్, మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు సమ్మర్ లో రిలీజ్ అవుతుందని ఇన్సైడ్ టాక్. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ చూస్తే టైం మారిన మాస్ మూడ్ మారదన్నట్టుందే. ట్రైలర్ లో కనిపించిన ప్రభాస్ లుక్, ఆ స్టైల్, ఆ మాస్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోయేలా ఉంది. అవుని, రాజాసాబ్ లో ఆ లవ్, హారర్, మిస్టరీ, హ్యూమర్ మిక్స్ లో ఉంది కదా. మారుతి తన ట్రీట్మెంట్ తో మూవీ రేంజ్ మార్చేస్తాడు. ప్రభాస్ లవర్ బాయ్ నుండి లెజెండ్ లెవెల్ వరకు మారిపోతున్న ఈ ట్రాన్స్ఫర్మేషన్ గ్యారంటీగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ప్లోజన్ అవుతుంది. ఇది ప్రభాస్ 2.0 రీబర్త్ మూవీ అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ చేసి ప్రభాస్ ఇప్పుడు ఫౌజీ మోడ్ లోకి వెళ్ళిపోయాడంటే హను రాఘవపూడి డైరెక్షన్ లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీలో ఉంటుందంట. హీరో మిలిటరీ మైండ్ సెట్ తో ఉండే ఆర్మీ ఆఫీసర్ అట. ఒక ఎమోషనల్ లైన్ లో 90s లవ్, దేశభక్తి, త్యాగం ఇవన్నీ కలిసిపోయి ఉంటాయట. హను రాఘవపూడి అంటేనే ఎమోషనల్ కింగ్. సీతారాంలో చూపించిన సెన్సిటివ్ లవ్ టచ్ ఫౌజీలో యాక్షన్ మిక్స్ అయితే థియేటర్ లో ఎమోషనల్ వే పక్కా. మ్యూజిక్ లో కూడా హను చాలా కేర్ తీసుకుంటాడు. సో ఫౌజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్స్ లో హార్ట్ బీట్ లా మారుతుంది అనుకో. మరి ఆ ఫౌజీ సీక్వెల్ టాక్ విన్నారా? హను రాఘవపూడి ఈ స్టోరీని ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాడంట. ప్రభాస్ కూడా ఇష్టపడుతున్నాడంట ఆ ఐడియాని. అవును తారా, ఫౌజీ ది లెగసీ బిగిన్స్ లా వచ్చే ప్రీక్వెల్ లో ప్రభాస్ ని యంగ్ వర్షన్ గా మరో యాంగిల్ లో చూపిస్తారంట. అది కూడా 2028 లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇది కూడా రెబల్ యూనివర్స్ లో ఒక పార్ట్ అని మాట. ఇదిలా ఉంటే ప్రభాస్ నెక్స్ట్ స్టెప్ స్పిరిట్ లో ఎంటర్ అవుతాడు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ సాలిడ్ వైలెంట్ థ్రిల్లర్ అంటున్నారే. సందీప్ రెడ్డి వంగ అనగానే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మూవీస్ గుర్తొస్తాయి. ఇప్పుడు స్పిరిట్ మూవీ. ఇది ప్రభాస్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు కలిసే మూవీ అంటున్నారు. అవునంటే ఇంటెన్స్ ఎమోషన్ తో, యాంగ్రీ ఎనర్జీతో పాన్ వరల్డ్ లెవెల్లో ప్రెజెంటేషన్ కి ప్లాన్ చేస్తున్నారంట. సందీప్ రెడ్డి వంగానే చెప్పాడు, స్పిరిట్ అనేది ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యంత వైలెంట్ అండ్ ఎమోషనల్ సినిమా అవుతుందని. ప్రొడక్షన్ లెవెల్ కూడా హాలీవుడ్ స్కేల్లో ఉంటుందంట. ప్రభాస్ డైలాగ్ డెలివరీ, యాక్షన్ ఫీల్, కళ్ళల్లో కనిపించే ఫైర్ వేరే లెవెల్ కి తీసుకువెళ్తుంది అనుకో. స్పిరిట్ మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ అవబోతుందంట. నెక్స్ట్ 2 years సందీప్ రెడ్డి వంగకి ప్రభాస్ ఫుల్ డెడికేట్ అవ్వబోతున్నారంట. వావ్, సూపర్.